అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. భాషా విషయంలో పరిశోధన, శాసన విషయంలో పరిశోధన, చరిత్ర విషయంలో పరిశోధన నాకు చూడగా శ్రీ ప్రభాకర శాస్త్రి గారు చేసినది పరిశోధనే. మూడు మూర్తుల ఆయన పరిశోధకుడు, మూర్తీభవించిన పరిశోధన ఆయన. ఈ మాటలు ఎవరూ అన్నవి కావు. పరిశోధనకే జీవితం ఒడ్డిన మల్లంపల్లి సోమశేఖర శర్మగారి మాటలు. శ్రీ ప్రభాకరులు భాషా పరిశోధన క్షేత్రంలో శాస్త్రీయ దృక్పథంతో, మౌలిక ప్రతిభతో, దక్షిణ దేశ భాషా సారస్వతాల సమగ్ర పరిజ్ఞానంతో ప్రవేశించిన విద్వాంసులు. క్రొత్త దారులు వెదకుట ఆయన ప్రవృత్తి. కలం పట్టినప్పుడల్లా క్రొత్త సంగతులు త్రవ్వి రాసిపోయడం ఆయనకే చెల్లింది. గ్రంథ పరిష్కరణలో, వాని పీఠికలలో ఎన్నో పరిశోధనలు వెలువరించారు. అనాదృత వాంగ్మయాన్ని వెలికి తీసి విలువలు కట్టారు. జానపద, దేశీ సారస్వతాలను పరిశీలించి పరిశోధించారు. చరిత్ర శోధించి గ్రంథాలు వెలయించారు. భాషాశాస్త్ర సమీక్షలు, శబ్దార్థ శోధనలు గావించారు. దానివల్ల అపూర్వ విషయాలు మరుగున పడినవి బహిర్గతమయ్యాయి. శాస్త్రిగారు కేవల భాషా పరిశోధకులకే కాక పరిశోధనకు ఆధార గ్రంథాలు కావాలని గుర్తించి వాటి కోసం శ్రమించి కొన్ని ప్రకటించారు. అవి భావి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందు ఒకటి సంకలన గ్రంథాల ప్రచురణ. మొదటిది చాటుపద్య మణిమంజరి. ఇది 1913లో ప్రకటించడం జరిగింది. వారి పరిశోధనకు ఇదే తొలి పూజ. ఈ సంకలనంలో దేవతాస్థుతులు, అవతారస్థుతులు, సంకీర్ణ పద్యాలే కాక రెడ్డిరాజులపై, వెలుగోటి వారిపై, తంజావూరి పాలకులపై సిపి బ్రౌన్ సేకరించినవి కొన్ని ఉన్నాయి. విశేషం ఏమంటే దండయాత్రాఘోష అనే పద్యం బయటపడడం వల్ల రెడ్డిరాజుల చరిత్రకు అది ఎంతో ఉపకరించింది. తమ రెడ్డి కింగ్డమ్స్లో ఇలా చెప్పారు సోమశేఖర శర్మ గారు. ఈ ఒక్క చాటువు ఆధారంగా అల్లాడవేముని విజయయాత్ర తెలిసింది. ఇదే దొరకనిచో అల్లాడవిపుని చరిత్రే తెలిసేది కాదు అన్నారు. బ్రౌనుపై చాటువులు తొలిసారి తెలుగువారు చవిచూచారు. అదిగాక చాటుపద్య మణిమంజరి వల్ల తెలుగు భాష రుచులు జాతి తెలుసుకుంది. శాస్త్రిగారికి తొలిసారిగా వాడవాడల జనసామాన్యంలో పేరు తెచ్చింది ఈ ప్రచురణే. ఆనోటా విన్న చాటువులను తాళపత్రాలలో మరుగున పడ్డ వాటిని గ్రంథస్థం చేశారు. ఆయా చాటువుల సందర్భములు ఎరిగించి ఆనుపూర్వితో పొందుపరిచారు. ఈ సంకలనం వెలువడకపోతే ఎన్నో మధురమైన చాటువులు కాల ప్రవాహంలో కలిసిపోయేవి. ఎన్నెన్నో రసవత్ చాటుధారలు కాలవాహినిలో కొట్టుకొని పోయాయో అని వారు పరిదేవించారు. జనశ్రుతిలోని గాథలు, ఆయా పద్య చమత్కృతులు గ్రంథస్థమైనాయి. ఈ సేకరణ వారికొక ఉద్యమం. పరిశోధకులకు, చారిత్రకులకు ఇది అత్యంత ఉపయోగి అయినది. ఇది వారి 25వ ఏట చేసిన కృషి. చాటుపద్య మణిమంజరి 2వ భాగం. ఇది 1922వ సంవత్సరంలో ప్రకటించబడింది. ఇందు దేవత, కవి, రాజ ప్రశంసా స్తబకములు ఉన్నాయి. అపురూపమైన రంగనాథుని శివకవిత ఇందులో ఉన్నది. దామెరవారి వంశావళి తెలుగువారికి చెన్నపురితోడి సంబంధం తెలుపు ప్రామాణిక రచన.
చరిత్ర శోధకులకు ఇందలి బిరుద జయ ప్రశస్తులు విలువైనవి. పరిశోధకులకు ఇది ఆధార గ్రంథమైనది. ఎంతో సాహిత్యం ఉత్సన్నం కాకుండా నిలిచింది. దీని ప్రేరణ వల్ల, ప్రశస్తి వల్ల అనంతర కాలంలో మరికొన్ని వెలువడుటకు అవకాశం ఏర్పడింది. 1918లో శాస్త్రిగారి వయసు 30 సంవత్సరాలు ఉన్న సమయంలో ప్రబంధ రత్నావళి వెలువడింది. అంతకుముందు ప్రబంధ మణిభూషణము 1910లో పరిష్కరించి మానవల్లి రామకృష్ణ కవిగారు ప్రకటించారు. పెదపాటి జగన్నాథ కవి ఐదు అశ్వాసములుగా సంకలించిన దానిలో తొలి 3 ఆశ్వాసములు శాస్త్రిగారికి లభించాయి. ఇంకొక సంకలన గ్రంథ సంధాత పేరు తెలియనిది ఒకటి దొరికింది. ఈ రెండింటిని ప్రబంధ రత్నావళి పేర పరిష్కరించారు. గ్రంథ పరిష్కరణ శాస్త్రిగారికి కూసు విద్య. మరుగుపడిన కవుల కృతులు ఎన్నో తెలియవచ్చాయి. కవుల చరిత్ర, అన్నమయ్య శతకం గురించి మొట్టమొదట తెలిసింది దీనివల్లనే. అంత మాత్రమే కాక పలు ప్రాచీన కృతుల పరిశోధనకు, ప్రచురణకు ఆధార గ్రంథం ఇదే. కవి చరిత్ర నిర్మాతలకు క్రొత్త ఆలంబనమైంది ఈ సంకలనం. శాస్త్రిగారు ప్రాచ్య లిఖిత పుస్తకశాలలో 30 ఏళ్ల పాటు తాళపత్ర గ్రంథాలు శోధించి 19 సంపుటాలు గ్రంథ వివరణికలు వెలువరించారు. ఈ ప్రచురణతో భాషా పరిశోధకులకు గని దొరికినంత సంబరమైంది. సమగ్ర ప్రణాళికతో దీన్ని కూర్చారు. దొరికిన ప్రతుల వివరణ, లభించిన తీరు, సేకరించిన తేదీ, కవి పేరు, అశ్వాసాద్యంత గద్యలు లభిస్తే లేఖకుని పేరు, కవితా శైలి తెలిపే పద్యాలు, వంశవృక్షాలు, స్వల్పంగా కావ్య విమర్శ, ఇది దాని తీరు తెన్నులు ఆంధ్ర కవుల చరిత్రకు వాకిళ్లు తెరిచినట్లయింది. కవుల కాల నిర్ణయానికి వారిచ్చిన వివరాలు తోడ్పడ్డాయి. ఆనాటి నుండి ఈ వివరణికలు పరిశోధకులకు ఆధార గ్రంథంగా ఉంటున్నాయి. తర్వాత సాహిత్య పరిశోధన ముమ్మరంగా సాగింది. పూర్వుల వ్యవహార భాష, తీరుతెన్నులు తెలియవచ్చాయి. అలాగే క్రీస్తు శకం 4వ శతాబ్ది నుండి 12వ శతాబ్ది వరకు గల శాసనాలను సంకలనం చేసి ఉంచారు. ఈ కూర్పు కూడా పరిశోధన దృష్టితోనే. ఇది అముద్రితం. ఇక ప్రభాకరుల పరిశోధన విశేషాలు. వారు పరిష్కరించిన గ్రంథ పీఠికలలో పరిశోధన గుట్టలుగా పోశారు. పరిశోధన పేటికలను, వాటిని సాహితీవేత్తలు కొనియాడారు. దక్షిణ దేశ భాషలలో విస్తృత ప్రామాణిక విషయ సంభరిత పీఠికలకు ప్రభాకరులే వరవడి పెట్టారు. ఆ పీఠికలలో యథార్థాన్ని ఎట్లా ఆశ్రయింపవలెనో పరిశోధకులకు, పాఠకులకు మార్గాలు చూపి పథ నిర్దేశకులైనారు. ప్రమాణం లేనిదే పలుకైన కాగితం మీద పెట్టని నియమం శాస్త్రిగారిది. సత్యనిష్ఠ, ప్రామాణికత వారి పరిశోధన విహంగానికి 2 రెక్కలు. బసవ పురాణం 1926వ సంవత్సరంలో ప్రకటించబడింది. ఇందులోని పీఠిక 169 పుటలకు విస్తరించింది. శివకవి యుగ సారస్వతానికి ఇది ముఖద్వారం లాంటిది. ఆరాధ్యులు వీరశైవులు కారని వీరి నిర్ధారణ. వీరశైవం 12వ శతాబ్దిలో పుట్టిందని సప్రమాణంగా నిరూపించారు. ఇది కొన్ని వివాదాలకు దారితీసిన మాట నిజం. పాశుపత శైవమును గూర్చి విద్యారణ్యుల అభిప్రాయాలు తెలిపినారు. వీరశైవము బసవేశ్వర ఉపజ్ఞమని ఆధారాలు చూపారు. వీరశైవ మూల గ్రంథాలను గూర్చి బసవేశ్వర అనుయాయులు సైతం ఎరుగని విషయాలు వివరించారు. తొలిసారిగా వీరశైవ పండితులే విస్తుపోయారు వీరి పరిశోధనలు పరికించి. అది అలా ఉంటే ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో శివకవులు అనే ప్రత్యేక శాఖ
ఒకటి ఉన్నదని మొదట కనుగొన్నది ప్రభాకరులే. ఆ కవులు కేవల శివభక్తుల గురించి మాత్రమే వ్రాశారు. దేశీ మార్గమున వారి రచనం సాగింది. శివకవులు భాషలో, ఛందస్సులో, సమాస కల్పనంలో స్వతంత్రతను ఎట్లు చూపారో వెల్లడించారు. తెలుగు వ్యాకరణవేత్తలు చెప్పని శిథిల ద్విత్వము ఒకటి ఉన్నదని గుర్తించిన పరిశోధకులు శాస్త్రిగారు. ద్విపద వాంగ్మయ పరిశోధకులకు ఈ పీఠిక చాలా తోడ్పడింది. ఉద్భటారాధ్య చరిత్ర ఇది 1925లో ప్రకటించడం జరిగింది. ఇందులోని పీఠికలో తెనాలి రామలింగడు, రామకృష్ణుడు ఒక్కరే అని ప్రమాణాలతో నిరూపించారు. శైవ వాంగ్మయ పరిశోధనకు కన్నడ కృతుల పరిశీలన అవసరమని గుర్తించి ఉద్భటారాధ్య చరిత్ర విషయంలో ఆంధ్ర, కన్నడ కవులు భిన్న రీతులలో చెప్పినవి తెలిపారు. అవి సరికొత్తవి. క్రీడాభిరామం ఇది 1928లో ప్రకటించబడింది. ఇది శ్రీనాథ కవి రచితమే అని అంతరంగ సాక్ష్యం ఆధారంగా కాదనడానికి వీలులేని ఉపపత్తులతో నిరూపించారు. వీరు ఈ పరిశోధనలో గాథా సప్తశతిలోని శ్లోకాలు రెండింటికి అనువాదాలు కనుగొన్నారు. ఏకశిలా నగరం చరిత్ర విషయాలను వెలికితీశారు. భవభూతి, మురారి మొదలైన సంస్కృత కవుల ప్రభావానికి ఇందు రుజువులు చూపించారు. గ్రంథకర్తృత్వ చర్చలో వారి నిశిత మేధ గోచరిస్తుంది. సుగ్రీవ విజయం ఇది 1939లో ప్రకటించారు. శాస్త్రిగారు పరిష్కరింపగా కపిలేశ్వరపురం జమీందారులు శ్రీ బలుసు బుచ్చి సర్వారాయుడు గారు ప్రచురించారు. మధుర కవితలు అనే పీఠికలో యక్షగానోత్పత్తి, భాష, భావం, ఛందస్సు దేశిగా ఉండుట లక్షణమని తెలిపి కురవంజి యక్షగాన వాదానికి అంకురార్పణ గావించి తర్వాతి పరిశోధకులకు త్రోవ చూపారు. తదుపరి యక్షగాన పరిశోధన గావించిన వారిలో ఆచార్య ఎస్వి జోగారావు గారు ప్రథమ గణ్యులు. హరవిలాసం 1939లో ప్రకటించారు. ఇది శ్రీనాథ మహాకవి కృతి. ఈ పీఠికలో తరుణాసిరి, తవాయి భౌగోళికంగా మలయా ద్వీప కల్పంలోని నగరాలని గుర్తించి చెప్పారు. ఆనాటి తెలుగువారి వ్యాపారం ఆ దీవుల దాకా ప్రాకిందని వివరించారు. తొలి తెలుగు ఉదాహరణ కావ్యం బసవోదాహరణం 1928లో వెలికితీసి ప్రచురించిన కీర్తి వేటూరి వారిదే. అలాగే అప్పన చారుచర్య పీఠికలో సామాజిక స్థితిగతుల వివరణ సామాజిక శాస్త్రజ్ఞులకు ఉపయుక్తమైంది. భాష మహాప్రస్థానాన్ని గూర్చి వాంగ్మయ పరిణామం అనే వ్యాసంలోనూ, శబ్ద పరిణామాన్ని గూర్చి ఆంధ్ర భాషావతారంలోనూ తెలిపారు. అరసున్నను గూర్చినది భాషాశాస్త్ర పరిశోధన సంబంధి అన్నమయ్యకు పూర్వపు ఛందస్సు, ఛందశాస్త్ర శోధనకు సంబంధించినది. మల్లికార్జున పండితుడు వాణస వంశము వాడని, పద్మోత్తర ఖండ పురాణ కృతికర్త కందనామాత్యుడు ఈ వంశంలోని వాడని శాస్త్రిగారు శోధించి తెలిపారు. రంగనాథుని శివకవిత వీరి పరిశోధనలో బయల్పడినదే. సంకీర్ణ తాళపత్రాల నుండి ఎర్రాప్రగడ రామాయణంలోని 30 పద్యాలు బయటపెట్టారు. విచక్షణాత్మకమైన విశ్లేషణకు ఇది ఉదాహృతి. శాసన పరిశీలన ఆధారంగా భాషా చరిత్ర నిరూపించే పద్ధతికి ప్రభాకరులే ఆద్యులు. 1914వ సంవత్సరంలో దక్షిణ దేశ ఆంధ్రుల చరిత్ర, సాహిత్యాలను గురించి పరిశీలించి, పరిశోధించి
తొలుత ఎరుక కలిగించిన వారు ప్రభాకర శాస్త్రి గారే. ఆనాటి తంజాపుర పాలకుల చరిత్ర, నాటి సంస్కృత పండితుల కవుల చరిత్రలు, సంగీత సాహిత్య పోషణ, నాటి కవయిత్రులు, కనకాభిషేకాలు, రాజ్యతంత్రము, వారి దినచర్యలు, ప్రజల రాసిక్యము, పండితులైన ప్రభువులు, వారి శిష్యులైన పండితులు, ఒకటేమిటి తంజావూరు సరస్వతీ మహల్ విషయాలు, అన్నీ కొత్త సంగతులే. ఎన్నో కొత్త విషయాలు పరిశోధనలో బహిర్గతమయ్యాయి. శాస్త్రి గారి గురించి నాట్ల వెంకటేశ్వరరావు గారు, వీరే పరిశోధనలో సిపి బ్రౌన్, వీరే గొప్పవారు, సిపి బ్రౌన్ వీరి ముందు వామనుడు అన్నారు. దక్షిణ దేశంలో పుట్టిన తెలుగు ప్రబంధాలు వందలకు వందలు ముక్కు మొగం చూడక కొందరు వెక్కిరిస్తున్నారు. మంచి ప్రబంధాలు కాని వారి మాటలను మనం పాటించరాదు. మంచి కాలం వస్తుంది, అందరూ వాటి వల్ల ఆనందిస్తారు. ఈ ప్రచురించిన అసలు కథా వృత్తాంతం చెన్నపురి లైబ్రరీలో ఉన్నది. హెచ్చు తగ్గులు చెయ్యలేదు, భాషా స్వభావం పాడు చెయ్యలేదు. ఇవి శాస్త్రి గారి మాటలు. తంజావూరు పాలకుల సాహితీ వైభవాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చిన ప్రథమ పరిశోధకుడు వేటూరి వారే. రచనంతా వ్యావహారిక భాషలోని మూలకృతికి అనుకూలమైన శైలిని వరించుటలో వీరి విశిష్టతగా కనిపిస్తుంది. రఘునాథరాయల చరిత్ర వ్రాయాలని చాలా కాలం అనుకుంటూ వచ్చారు. అది కలగానే మిగిలిపోయింది. శృంగార శ్రీనాథం, ఇది 1923లో ప్రకటించడం జరిగింది. ఈ రచనలో ప్రభాకరులు రెడ్డి రాజ్య సంశోధనకు పునాది వేసినట్లయింది. అంతకుముందు తెలుగులో ఎవరు కానీ ఇలాంటి గ్రంథం రచించి ఉండలేదు అని ప్రసిద్ధ చరిత్రవేత్త ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ప్రశంసించారు. ఇది శ్రీనాథ చరిత్రమే అయినా ప్రాస్తావికంగా రెడ్డి రాజుల, వారి మంత్రుల, తత్కాలీన కవుల చరిత్రలను తడవినారు. కవుల కాల నిర్ణయం గావించారు. రెడ్డి రాజుల కాలం నాటి 13 శాసనాలు అనుబంధంలో ప్రకటించారు. పిఠాపురం, దక్షారామాదుల గూర్చి శ్రీనాథుడు అనర్చిన వర్ణనలు చారిత్రకంగా ఉండటాన్ని గుర్తించారు. శ్రీనాథ కవితకు మూల్యాంకనం చేశారు. చరిత్ర పరిశోధనలో వారి ప్రజ్ఞకు ఈ గ్రంథం తార్కాణం. హరజటాపత అమరాపగా సన్నిభ శ్రీనాథ కవితా చరిత్ర చెప్పినారని ప్రసిద్ధ కవి పండితులు కోపల్లె శివ కామేశ్వరరావు గారు జ్యోతులర్పించారు. ఇవి కాక శాతవాహనులు, ఇక్ష్వాకుల పుట్టు పూర్వోత్తరాలు, నాగార్జునుని కాలము, శివాజీ మహారాజు మున్నగు వ్యాసాలు చరిత్ర సంబంధులు ఎన్నో ఉన్నాయి. శాసన పరిష్కారం అంటే శాస్త్రి గారికి అమంత ప్రీతి. అందుకోసం ఎంతైనా శ్రమ పడతారు. నిరంతర ప్రాచీన శాసన ప్రతిబింబ అవలోకనం వల్ల ప్రాచీన లిపులు అధ్యయనం చేశారు. అక్షర పరిణామాన్ని గుర్తించారు. దేశ చరిత్ర వ్రాయడానికి వాంగ్మయము, శాసనములు ప్రధాన ఆధారాలు. క్రీస్తు శకం 1800 ప్రాంతంలో శాసన పరిశోధనకు విఘ్నేశ్వర పూజ గావించిన మహనీయుడు కల్నల్ మెకలంజీ దగ్గర గుమస్తాగా పనిచేసిన కావలి బొర్రయ్య, తదాది గిడుగు కొమర్రాజు, మల్లంపల్లి ప్రభృతులు ఆ మార్గంలో కృషి చేశారు. ఆ కోవలోని వారు ప్రభాకరులు. సహజంగా మహామేధావి అయిన ఉద్యోగ వ్యాపృతి కూడా వీరికి సహకరించింది. చారిత్రక పరిజ్ఞాన కుతూహలం శాసనముల వైపు మళ్లించింది. అమరావతి శాసనంలో నాగబు అనే తెలుగు పదం ఉన్నదని ప్రభాకరులు గుర్తించుట వల్ల క్రీస్తు శకం 200 నాటికే తెలుగులో
తెలుగునకు ఒక లిపి వ్యవహారము ఉన్నట్లు తెలిసింది. మనకు తెలిసినంత వరకు తొలి తెలుగు పదం శాసనమైనది ఇదే. ఈ శాసనమును చదివి తెలుగు భాష ఏకాక్షర మాత్రం దొరికింది అనునది 10 లక్షల రూపాయల దొరికినట్లు మురియదగినదే అన్నారు శాస్త్రి గారు. శాసన పరిశీలన యందు వారి పరితోషము అంతటిది. పదపడి లక్ష్మీపుర శాసనం, పల్లవ నరసింహవర్మ ప్రథమ తామ్ర శాసనం, కపిలేశ్వరపుర శాసనం పరిష్కరించారు. అహదనకర శాసనములో వింత ఎక్కరమున్నది శాస్త్రి గారి మతం. ఇది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నది. ఇవి కాక ముత్యాల శాసనం, నందిగామ తాలూకా శాసనాలను వెలువరించారు. శాసనస్థ పదాలకు అర్థ వివరణ గావించారు. అందు వారి పాండితి ప్రగల్భత గోచరమవుతుంది. బహు కోణముల నుండి పరిశీలించుట వారి పద్ధతి. ఈ సందర్భంలో తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు ఇలా అన్నారు శాస్త్రి గారి గురించి: నాకు లభించిన మృత్పాత్రమీది అక్షరాలు అయోమణి లిష్టకాహ అని నేను చదివి అనుమానం రహితం కాక శాస్త్రి గారికి తెలియపరిచాను. ఆయన అది వేంగి లిపి, పూర్వ చాళుక్య లిపి అని వివిధ విధాల ఆలోచించి ఆర్యమునే ప్లుష్టకాహ అని చదివిన విషయం మరపురానిది. ఈ ఆర్యముని బౌద్ధ మతాచార్యులలో ఒకరు. లిపి శాస్త్రమున వారి ప్రామాణికతను ఈ సంఘటన ఉగ్గడించుచున్నది. లిపి పరిణామాన్ని అవగాహన చేసుకోవడం వల్ల భాషా వ్యాకరణాలను చారిత్రక అవగాహనతో అనుశీలించిన ప్రాచ్య భాషా పండితులు ప్రభాకరులు. పరిశోధన పాటవం, శాసన లిపి పఠన సామర్థ్యం వారిని పరిశోధన పరమేశ్వరులుగా మలిచాయి. సాహిత్యంలో, చరిత్రలో, శాసనాలలో గుప్తార్థాలను ఎన్నింటినో ప్రభాకరులు బహిర్గతం చేశారు అన్నారు. వేటూరి వారి వ్యాఖ్యలను, పీఠికలను తెలుగు పొలతికిన్ పేటులు రేగు గంధవడి వెట్టిన పూతలు అని విశ్వనాథ వారు అన్నారు. నాకంటే ఎక్కువ గ్రంథ పరిశోధనము చేసిన మీ వంటి వారు నాకు తోడ్పడి చేయూతనిచ్చారు అని ఇత్యాదిగా వేటూరి వారిని గురించి కైవారం పట్టారు వీరేశలింగం పంతులు గారు. ధన్యవాదాలు.